హలో ఫ్రెండ్స్, వీడియో ఓపెన్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇలాగే నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే ఈ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు మెయిల్ ద్వారా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనందరి కోసం ఒక లేటెస్ట్ టాపిక్ అనేది తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఆ టాపిక్ ఏంటంటే, మనం జనరల్గా ఫొటోస్ అనేది దిగుతుంటాం ఫ్రెండ్స్. అలా కాకుండా మన ఫొటోస్ని ఎడిటింగ్ చేయడానికి చాలా యాప్స్ యూజ్ చేస్తుంటాం ఫ్రెండ్స్. దానికోసం నేను మన బ్యాక్ కెమెరాతో ఫోటో తీసి ప్రొజెక్టర్లో ఉన్నట్టుగా ఫోటోని ఏ విధంగా ఎడిట్ చేస్తామని చెప్తాను ఫ్రెండ్స్. అయితే దానికోసం ఒక చిన్న అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా మీరు ప్లేస్ వెళ్ళండి ఫ్రెండ్స్. వెళ్ళిన తర్వాత చిన్న ఇక్కడ ఫేస్ ప్రొజెక్టర్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. లేకపోతే ఈ యాప్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను, మీరు అక్కడ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత దీన్ని వచ్చేసి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, దీంట్లో మనకు స్టార్టింగ్ ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్. మనకు స్టార్టింగ్లో కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది. ఆ పర్మిషన్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. ముందుగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ క్రియేటివ్ న్యూ ఉంది కదా ఫ్రెండ్స్. క్రియేట్ న్యూ దానిపై ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రెస్ చేయగానే మనకు వచ్చేసి స్క్రీన్ ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిందన్న మన మధ్యలో యాడ్స్ వస్తుంటాయి ఫ్రెండ్స్. ఆ యాడ్స్ మీరు పెద్దగా పట్టించుకోకండి. అయితే ఇక్కడ చూడండి, మీకు నచ్చిన ఫోటో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్గా నేను ఏదో ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి ఇక్కడ. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, మనకు ఏదో మన గ్యాలరీ నుంచి ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోమంటుంది. మీకు నచ్చిన ఫోటోని మీరు వచ్చేసి సెలెక్ట్ అని చేసుకోండి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్గా నేను ఏదో ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను నాది ఓల్డ్ ఫోటో ఒకటి ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి, ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది మనకు కొంచెం ప్రాసెసింగ్ జరిగి ఆటోమేటిక్గా మనకు మొబైల్లో సెట్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు మీ మొబైల్ని ఒక బిల్డింగ్ పైన కావచ్చు, అదేవిధంగా ఎక్కడంటే అక్కడ ఉన్నట్టుగా మీరు సింపుల్గా సెట్టింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకొని మీ ఫోటో యొక్క లుక్ని సింపుల్గా మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు కావాలంటే ఈ ఫోటోని సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ సేవ్ బటన్ ఉంటుంది. దీన్ని సేవ్ చేసిన వెంటనే మనకు ఆటోమేటిక్గా ఇది వచ్చి గ్యాలరీలో సేవ్ కావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంతేకాకుండా దీంట్లో మనకు చాలా ఆప్షన్స్ అనేది ఉంటాయి ఫ్రెండ్స్. ఇందుకు కావాలంటే ఇక్కడ నుంచి మీరు షేర్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ సెట్టింగ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు చాలా సెట్టింగ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే ఫిల్లింగ్ డ్రాప్ సెలెక్షన్స్, అంటే మనకు ఫోటో తీసినప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఏమైనా రావాలా ఫీలింగ్స్, అలా దాని గురించి కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి. ఈ సెట్టింగ్స్ మీరేం గెలకకండి ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా డిఫాల్ట్గా మీకు వచ్చేసి ఇక్కడనే చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మై క్రియేట్స్ ప్రెస్ చేయగానే మనం ఆటోమేటిక్గా మనం ఇంతకుముందు చేసిన ఫొటోస్లన్నీ మనకు వచ్చేసి ఆల్బమ్ లాగా మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ యాప్ని యూజ్ చేసి మనం ప్రొజెక్టర్ లాగా బ్యాక్ కెమెరా నుంచి ఫొటోస్ తీసినట్టుగా ఒక రేంజ్లో మనకు ఫొటోస్ వస్తుంటాయి ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు సింపుల్గా ఏ ఫోటోనైనా తీసుకొని అద్భుతంగా ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటే నచ్చితే ఒక లైక్ ఖచ్చితంగా చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అదే నాకు కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్.